1980s ల్యాండ్ ఫోన్ ఉన్న కలర్ టీవీ ఉన్న చాలా ప్రెస్టేజ్గా భావించేవారు. వాళ్ళది పెద్ద రిచ్ కుటుంబం కింద అందరూ భావించేవారు. ల్యాండ్ ఫోన్ కనెక్షను అప్పటికి 2000 దాకా ఉండేది. ఫస్ట్లో ల్యాండ్ ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడడానికి ఒకటి, వినటానికి ఒక పరికరం విడివిడిగా ఉండేది. తర్వాత బాగా డెవలప్ అయిన తర్వాత రిసీవరు అవన్నీ వచ్చినాయి. ల్యాండ్ ఫోన్ కనెక్షన్లు లేని రోజుల్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి టంకాలు బుక్ చేసేవారు. ఆ టంకాలు కలిసిన తర్వాత మళ్ళీ పోస్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళ కబురు వచ్చేది. వాళ్ళు వచ్చి మాట్లాడేవారు. 3 నిమిషాలు మాత్రమే టైం. 3 నిమిషాలు అవగానే కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ ట్రంకాల్ బుకింగు 3 నిమిషాల్లో కట్ అయిపోవడం సీన్ చూడాలంటే చలిచీమల సినిమాలో నూతన్ ప్రసాద్ యాక్ట్ చేసిన సీన్లు చూడాలి. అది 3 నిమిషాలకు ఆగిపోతూ ఉంటుంది. నువ్వు కలపమా బాబు కలుపు అని గొడవ చేస్తూ ఉంటాడు. (1980s) వచ్చిన ఫస్ట్ ల్యాండ్ ఫోన్ మా దగ్గరికి వచ్చింది. 1980s వచ్చిన ఫస్ట్ ల్యాండ్ ఫోను చాలా ఇబ్బంది. ఇది ఇలాగా తిప్పుంటూ రావాలి. మామూలు ఫోన్ అయితే 4 నెంబర్లు 5 నెంబర్లు ఉంటాయి. ఈ ఎస్టీడీ కొట్టాలంటే ఉజ్జాయింపు 08821236377 ఇదంతా ఇలా కొట్టుకుంటూ రావాలి. మొత్తం పొరపాటుని మళ్ళీ చివరి దాకా రాలేదనుకోండి, నెంబర్ కలవదు. ఇంకా మళ్ళీ మొదలకు రావాలి. 10 నెంబర్లు. ఇంత అయిపోయిన తర్వాత అక్కడ ఎంగేజ్ వచ్చిందనుకోండి ఫోన్కి, మళ్ళీ ఇలా నొక్కాలి, మళ్ళీ ఆపాలి, మళ్ళీ మొదలెట్టాలి. అంటే ఇంచుమించు మనకి ఫోన్ కలవడానికి మ్యాక్సిమం 2 నిమిషాలు పడుతుంది. అలా ఉండేది ఈ ఫస్ట్ 80లో వచ్చిన ల్యాండ్ ఫోన్. ఆ టైంలోనే వచ్చిన ఫోన్లు పసుపు రంగు ఉంది కాబట్టి తెలుగుదేశం ఫోన్ అందామా. 1980s 85 టైంలోది బీటల్ రెడ్ ఫోన్. ఇది కమ్యూనిస్టుల ఫోన్ అందామా. తర్వాత వచ్చిన ఫోను, ఇంట్లో ఫోన్ బిల్లు ఎవరు పడితే వాళ్ళు చుట్టాలు వచ్చి ఫ్రెండ్స్ వచ్చి చేసేస్తూ ఉంటే ఇవ్వండి దీనికి లాక్ ఇచ్చారు. లాక్ వచ్చేప్పుడు ఈ లాక్ వేసేసుకునేవారు. లాక్ వేసేసుకుని వెళ్ళిపోయేవారు. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేయాలంటే ఇక్కడ ఇంట్లో నెంబర్ కొట్టేసేసి ఒక రింగ్ ఇచ్చి వెళ్ళిపోయేవారు లాక్ చేసుకుని. ఇంట్లో ఆడవాళ్ళు ఈ రీడైల్ కొడితే ఆఫీస్కి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్ళదు నెంబర్. అది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆఫీస్కి మాత్రమే చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉండేది ఇదివరకుని. లాక్ వేసుకునే ఫోన్. తర్వాత ఐడి కాలర్ ఫోన్ వచ్చింది. ఎవరైనా ఫోన్ వస్తే ఆ పైన వాళ్ళ నెంబర్ కనపడేది, ఐడి కాలర్. ఈ ఫోన్ కూడా ఇంచుమించు 1980sలోదే. కొంచెం టెక్నాలజీ మారిన ల్యాండ్ ఫోన్. ఐడి కాలర్ చూపించే ఫోన్ ఇది కూడా. ఏ నెంబర్ నుంచి వచ్చింది చూపించే ఐడి కాలర్ ఫోన్లో ఒక మోడల్.
ఇప్పుడు సెల్ ఫోన్లు వస్తున్నాయి కదంటే ఫోల్డింగ్ మోడల్, సెల్ ఫోన్లు ఫోల్డింగ్ చేసుకుని జేబులో పెట్టిన ఫోన్లు ఆ టైపు. చిన్న క్యాన్లా ఉంటుంది, మన డ్రింక్ బాటిల్ క్యాన్ సైజులో ఉంటుంది, లోపల మటుకు ఫోల్డింగ్ ఫోన్ నెంబర్లు. అప్పట్లో కొద్దిగా మోడర్న్ ఫోన్ అంటే ఇదే ఫోల్డింగ్ ఫోన్, చిన్న సైజు, అలా టేబుల్ మీద పెట్టుకుంటే చిన్న బాక్స్లో ఉంటుంది. ఫోన్ అని ఎవరు అనుకోరు అసలు. రింగ్ అది వినపడుతుంది మామూలుగా. ఫోన్ చేయాలంటే ఇంకో ఇలాగ మామూలుగా ఇక్కడ ఫోన్ చేసుకుని ఫోల్డింగ్ ఫోన్ లాగా మన సెల్ ఫోన్ టైప్లో మాట్లాడుకోవచ్చు. ల్యాండ్ ఫోన్లో లేటెస్ట్ ఫోల్డింగ్ ఫోన్. ఇలాంటి ల్యాండ్ ఫోన్లు ఇంకా చాలా ఆఫీసులో వాడుతున్నారు. సెల్ ఫోన్లు వచ్చాక ఈ మొత్తం కనుమరుగైపోయాయి. మేము గుర్తు కోసం అని చెప్పి ఇవి ఉంచాము, షోకేస్లో పెట్టి ఉంచాము. 1980s నుంచి 1985 వరకు వాడిన రకరకాల ల్యాండ్ ఫోన్లు. ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్ రింగ్ అయితే మాట్లాడే వాళ్ళు ఎవరన్నా బయట ఉన్నారనుకోండి, పట్టుకెళ్ళి సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చేవారు. అలాగే ల్యాండ్ ఫోన్ టైంలో కూడా ఉండేది. ఒక 20 మీటర్లు ఎక్స్టెన్షన్ వైర్ ఉండేది. ఒకవేళ రింగ్ అయితే కనుక మాట్లాడేవాళ్ళు ఎక్కడైనా బయట నుంచి ఉంటే ఆ ఫోన్ పడంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవారు. వాళ్ళు అక్కడ బయట కూర్చునే మాట్లాడేవారు. ఈ ల్యాండ్ ఫోన్లు టైంలోనే కొంతమందికి ఉపాధి కూడా దొరికేది. వారం వారం కొంతమంది వచ్చి షాపులకి వచ్చి ఈ ఫోన్లు కొంచెం సెంటు అద్దిన దూదులతోటి క్లీన్ చేసేవారు. శుభ్రంగా నీట్గా తుడిచి చిన్న దూది ముక్కని సెంటు స్ప్రే చేసి మాట్లాడే స్పీకరు దగ్గర పెట్టి వెళ్ళేవారు. అప్పుడు ఏదైనా ఫోన్ వచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉంటే మంచి స్మెల్ వచ్చేది. ఆ టైంలో ఆ రకంగా కూడా కొంతమంది ఉపాధి పొందేవారు.